హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి బఠానీ ఇంకా బ్రోకలి వేసి కర్రీ చేశాను. బ్రోకలి 100 రూపాయలకి 3 పీసులు అంటే తీసుకోండి. ఇంకా నిన్న మొన్నంతా సూప్స్ సాలడ్స్ ట్రై చేసింటే ఒకటి మిగిలిపోయింటే ఈరోజు కర్రీ చేస్తాను. బ్రోకలి ఆరోగ్యానికి చాలా మంచిది, క్యాన్సర్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా మంచిది, చిన్నపిల్లలకి స్టీమ్ చేసి ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిగోండి, ఫస్ట్ అయితే పచ్చి బఠానీని ఉడికించుకున్నాను. తర్వాత వీటన్నిటిని తీసేసుకుని ఈ వాటర్ని మళ్ళీ లాస్ట్లో యూజ్ చేసుకుంటాను అనమాట. ప్యాన్లోకి ఆయిల్, ఆవాలు, మసాలా దినుసులు, తర్వాత ఒకటి కట్ చేసిన ఆనియన్ వేసి పోపు వేగినాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 4 టమాటోలను ప్యూరీ చేసుకునేసి కారం పొడి, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, సాల్ట్ టేస్ట్ తగినంత వేసుకొని అది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత హాట్ వాటర్లో కడిగి పెట్టుకోండి బ్రోకలి, ఇంకా ఉడికించుకోండి పచ్చి బఠానీ కూడా వేసేసి దీంట్లోకి మనకి ఎంత వాటర్ కావాలి కన్సిస్టెన్సీ చూసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. అంతే, బ్రోకలి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. నేనైతే లంచ్లోకి ఇలా చపాతీతో తీసుకున్నాను.